కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక సిపిఐ కార్యాలయం నుండి ర్యాలీగా నినాదాలు చేస్తూ రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు। ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె మద్దిలేటి శెట్టి మాట్లాడుతూ కరువు సహాయక చర్యలు చేపట్టకుండా రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు। రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు। సీఎం జగన్మోహన్ రెడ్డి కరువు మండలాలపై పంట నష్ట పరిహారంపై నోరు మెదపడం లేదన్నారు। తక్షణమే జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలని, పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్ట పరిహారం రైతు ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు। అలాగే బ్యాంకుల్లో రైతులు అప్పులను షరతులు లేకుండా రద్దు చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల గౌరవ అధ్యక్షులు వై కండప్ప, సిపిఐ మండల సహాయ కార్యదర్శి నరసింహులు, పట్టణ సహాయ కార్యదర్శి వి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు। అర్రాకొర్రా వర్షాలు పడుతూ సరైన పద్ధతిలో ఇత్తనం కూడా వేసుకోవడానికి అవకాశం లేక రైతాంగం తెచ్చిపెట్టుకున్నటువంటి ఇత్తనాలు, ఎరువులు, మందులు ఇవన్నీ ఏమి చేయలేక అర్రాకొర్ర పదంలో ఇత్తనాలు వేసుకోవడం జరిగింది। అయితే కొన్ని మలవక మరి 2 పర్యాలు 3 సార్లు రైతులు విత్తనం జరిగింది। అంటే రైతాంగం నష్టం ఏ విధంగా జరిగిందనేది ప్రభుత్వ అధికారులు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది। ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటి నుండి కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, రైతాంగానికి జరిగినటువంటి నష్టం ఎంత అని అంచనా వేసే దాంట్లో ప్రభుత్వ అధికారులు చాలా నిర్లక్ష్యం వహించినారని చెప్పేసి ఈ సంవత్సరం వచ్చినటువంటి కరువు, అంటే గతంలో కూడా అనేక సార్లు సందర్భాలు కరువులు వచ్చినాయి। అయితే ఇట్లాంటి అధ్వానమైనటువంటి కరువు తీవ్రత ఎన్నడూ లేదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా, అంటే కొన్ని కోస్తా సర్కారీ ఏరియాల్లో కరువు అనేది వాళ్ళకి తెలియదు। అయితే ఈ సంవత్సరం అక్కడ కూడా కరువు రావడం జరిగింది। ఇట్లాంటి కరువు ఈ సంవత్సరం వచ్చింది కాబట్టి ప్రభుత్వము, మరి వ్యవసాయ శాఖ వాళ్ళు, రెవెన్యూ శాఖ వాళ్ళు అందరూ కూడా ఈ కరువు యొక్క తీవ్రతను గుర్తించి రైతాంగాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ మొద్దు నిద్రలో ఉన్నటువంటి ఈ దున్నపోతు ఈ ప్రభుత్వాన్ని లేపడానికి సెప్టెంబర్ మాసంలోనే రైతులు వేసుకున్నటువంటి పంటలు చేతికి రావని చెప్పేసి గమనించినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో పర్యటించి రైతులతో కలిసి వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అప్పులు, వాళ్ళకు వస్తున్నటువంటి నష్టాన్ని తీసుకొని అనేక రూపాల్లో ఆందోళన చేయడం జరిగింది। అంటే కరువు వచ్చింది, ఈ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా